బ్రేక్ న్యూస్. దేవుడు పిలిచాడని ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వృద్ధుడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది ఈ ఘటన. కర్ణాటకకు చెందిన సాయి కుమార్ 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఇదే ఆఖరి రోజని, తనని దేవుడు పిలుస్తున్నాడని తోటి రోగులతో చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు దేవుడు నిజంగా పిలుస్తాడా? దేవుడు పిలిస్తే ప్రాణం వదిలేస్తారా? అసలు ప్రకాశం జిల్లాలో జరిగిందేంటి? అసలు గిద్దరూరు ఘటనను ఎలా చూడాలనే దానికి సంబంధించి మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సైకలాజిస్ట్ వీరేందర్ గారు. నమస్తే అండి వీరేందర్ గారు. ఎస్ వీరేందర్ గారు, మీరు ఈ న్యూస్ చూసే ఉంటారు. ఒక దేవుడు పిలిచాడు నేను అంటూ కూడా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సో అసలు నిజంగానే దేవుడి పేరుతో ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా నేను పిలుస్తారనుకోవచ్చా? ఇప్పుడు బాగా దేవుని మీద నమ్మకం ఉండి భక్తిలో మునిగిపోయిన వాళ్ళకు దేవుడు పిలిచిండు అనగానే వాహా అబ్బా ఎంత గొప్ప భక్తుడు, దేవుడు కూడా డైరెక్ట్ గా పిలిచిండని అనుకోవడం ఒక పద్ధతి. బట్ బేసిక్ గా ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లోపల దేవుడు పిలవడం అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధపడతారు. అలాంటి వాళ్ళు మాత్రమే దేవుడు కనబడ్డాడు, నేను దేవుడితో రోజు మాట్లాడతాను, ఆ దేవుడు నన్ను ఇప్పుడు పిలుస్తున్నాడు, నేను రోజు సాయంత్రం ఆయనతో మాట్లాడి కానీ నిద్రపోను, నా బాధలన్నీ ఆయనకు చెప్పుకుంటే ఆయన నాకు సజెషన్లు ఇస్తాడు అని ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా దెర్ ఇస్ ఏ సెట్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. అందులో ఇలా చనిపోవాలి అనేవాళ్ళు, దేవునికి బలి ఇవ్వాలి అని చెప్పి మన గతంలో మదనపల్లిలో కూడా ఒక లెక్చరర్ ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపేసి మళ్ళీ బతికొస్తారని దేవుడు చెప్పాడని అన్నారు. సో వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఒక సైకోసిస్ అని సమస్య ఉంటుంది. ఇది ఏంటంటే అబ్సల్యూట్ గా సీరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూ అది. సో ఆ సైకోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని హెలూసినేషన్స్ ఉంటాయి, భ్రాంతులు ఉంటాయి. వాళ్ళకి ఎవరో వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది, లేకపోతే ఎవరు కనబడే దృశ్యాలు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. శరీరంలో వాళ్ళకి తెలియకుండానే రకరకాల ఇంపల్సెస్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ 3 రకాల భ్రాంతులతోటి, హెల్యూసినేషన్స్ తోటి వాళ్ళకు ఇది నిజమా అబద్ధమా ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకునే విచక్షణ కూడా కోల్పోయిన స్టేజ్ లోపల ఈ హెల్యూసినేషన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో వాళ్ళకు పక్కకు వచ్చి ఎవరో చెప్తున్నట్టే అనిపిస్తుంది. కొందరికేమో లోపల నుంచి మాట్లాడుతున్నట్టు సజెషన్లు వస్తున్నట్టు అనిపిస్తుంటది. సో అలాంటి మానసిక రుగ్మతతో బాధపడుతున్న వృద్ధుడు ఆ బిల్డింగ్కి వెళ్ళి చనిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే, అంటే వీరేందర్ గారు, మీ దగ్గర అంటే యాజ్ అ సైకలాజిస్ట్గా ఇలాంటి ఆలోచన ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరేం చెప్తారు అలాంటి ఆలోచనలు చేసే వాళ్ళందరికీ? ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ నాకెవరో కనబడుతున్నారు, లేదు దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు నాతో రోజు మాట్లాడతాడు, లేదు ఎప్పుడో చనిపోయిన అమ్మ నాకు రోజు నా ముందొచ్చి కూర్చొని నాతో మాట్లాడుతుంటుంది, నేను బాగోగులు మాట్లాడుతూ ఉంటాను, నాకు రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి, నాకెవరో వాయిస్ చెప్తున్నారు అని ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అది ఒక అతీతేంద్రియ శక్తులేనో లేకుంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయనో అని భ్రమపడకుండా వాళ్ళను వెంటనే ఒక సైకాట్రిస్ట్కి చూపిస్తే, సైకాలజీ కానీ సైకాట్రిస్ట్ చూపిస్తే ఆ సమస్య ఏంటో డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మామూలుగా బాగైపోయి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ లో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. లేకుంటే దీన్ని ఇట్లే ఇగ్నోర్ చేసిన అనుకోండి చాలా సీరియస్ కండిషన్ అయిపోతుంది. వాళ్ళు మామూలు ప్రపంచంలో అంటే రెగ్యులర్ గా మనం మాట్లాడి మనం జీవించే ప్రపంచంలోంచి వెళ్ళిపోయి వాళ్ళకు ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. మనం అప్పుడప్పుడు రోడ్ల మీద చూస్తూ ఉంటాం, వాళ్ళు గాల్లో మాట్లాడుతుంటారు, లేకుంటే అరుస్తూ ఉంటారు, ఎవరో ముందున్నట్టే పోట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా నెక్స్ట్ స్టేజ్ అదే స్టేటస్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టేజ్ వెళ్లకుండా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళు బెటర్ కావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, అంటే వీరేందర్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ వ్యక్తి అంటే గతంలో ఇప్పుడు ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నాడో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక ముందు 2 days బిఫోర్ ఆయనకి యాక్సిడెంట్ అయింది. సో అలాంటి థింకింగ్ ప్రాసెస్లో కూడా ఈ విధంగా పాల్పడతారనుకోవచ్చా? అంటే యాక్సిడెంట్ కంటే ముందే ఆయనకు ఆ మానసిక స్థితి ఉందా లేదా యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది మనం చెప్పడం కష్టము. కాబట్టి అట్లాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో యాక్చువల్గా హాస్పిటల్ ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అతన్ని ఒక సైకాట్రిస్ట్ చూపిస్తే ఆ సైకాట్రిస్ట్ ఈజీగా గుర్తించి తనకు కావాల్సిన మెడిసిన్ ఇచ్చేస్తుండే, ఇస్తే ఆ మనిషి తప్పకుండా ఆత్మహత్య చేసుకోకుండా మామూలు స్టేజ్లో ఉండేందుకు అవకాశాలు ఉండి ఉండేవి.
ఉమ్. కానీ ఆ అవకాశాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు గుర్తించకపోవడం, ఆ డాక్టర్ చూపించకపోవడం వల్ల ఈ అనర్థం జరిగిందని అనుకోవచ్చు. ఎస్. సార్ ఇక్కడ ఇంకొకటి అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది స్టూడెంట్స్, లేదంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. సో మొత్తంగా ఇక్కడ ఒక వృద్ధుడు సూసైడ్ చేసుకున్నాడు అంటే దానికి ఒక దేవుడే కారణం అని అంటారా? అంటే అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే. లేదండి, ఇలా వృద్ధుడా, చిన్నపిల్లవాడా, మిడిల్ ఏజా, మ్యారీడా, రిచ్చా, పొలిటీషియనా, ఉమ్. ఇవన్నీ కదండి. డిప్రెషన్ కు గురైన ఎవరైనా సరే చాలా రోజుల పాటు అది కంటిన్యూ అయితే బ్రెయిన్ వాళ్ళకు సూసైడ్ చేసుకోమనే సజెషన్ ఇంటర్నల్ గా ఇస్తుంటది. అంటే ఉమ్. బ్రెయిన్ లో ఉన్న న్యూరో కెమికల్స్ మధ్యలో ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకు డిప్రెషన్ గురైనప్పుడు వాళ్ళకు తెలియకుండానే ఇలాంటి ఐడియేషన్ వస్తుంది. నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నేను వేస్ట్, నేను బతుకున్నా వేస్ట్, ఎందుకు పనికిరాను, నా వల్ల ఎవరికి ఉపయోగం, ఈ జీవితం ఏంటి, ఇవన్నీ ఆలోచనలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఉమ్. వచ్చినప్పుడు మెల్లిగా అది సూసైడ్ వైపు దారితీస్తుంది. మెడ నుంచి మెసేజ్ కూడా వస్తుంది వాళ్ళకి, నువ్వు చనిపో చనిపో. కాబట్టి డిప్రెషన్ లో గురైన వాళ్ళు, ఈ మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ స్టేజ్ లో ఉన్నా సరే, ఏ పొజిషన్ లో ఉన్నా సరే, ఎంత చదువుకున్నా సరే, చివరికి అది సూసైడ్ వైపే దారితీసి ఆత్మహత్య చేయడానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అంటే వీరేందర్ గారు ఇప్పుడున్న రోజుల్లో కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఒక బిగ్ ఫ్యామిలీ ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంతమంది కొడుకులకి దూరంగా, కూతుర్లకి దూరంగా ఇలా ఒక ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసి చిన్న కుటుంబంలో బతకడం వల్ల కూడా వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనుకోవచ్చా? లేదంటే ఇది మనం టోటల్ గా జనరలైజ్ చేయడం చేసి చెప్పడం కష్టము. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు ఏంటంటే, మనుషులు ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతారో, మనం ఉమ్. కుటుంబంలో ఉన్నామా బయట ఉన్నామా అనే దానికంటే ఎక్కువ మనము ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ మైండ్ మనం లోన్లీగా ఫీల్ అవుతున్నాము. ఉమ్. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా మనకు ఎవరు పనికిరారు, మనకు ఎవరితో సంబంధం లేదు, వాళ్ళందరూ నన్ను వెలివేశారు, నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను అనే లోన్లీనెస్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఎవరున్నా సరే అది మెల్లిగా డిప్రెషన్ దారితీస్తుంది. డిప్రెషన్ కాస్త సూసైడ్కి దారితీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ఇప్పుడున్న ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే ఉమ్. 15 నుంచి 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు దాదాపుగా 40% ఆఫ్ ద టీనేజ్ జనరేషన్ సఫరింగ్ విత్ దర్ లోన్లీనెస్. అందుకోసం వాళ్ళు ఎక్కువ మొబైల్ అడిక్షన్ లో ఉంటారు, ఎక్కువ ఊహా ప్రపంచంలో వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో తర్వాత మనకు 55 నుంచి 65 ఏజ్ గ్రూపులు, 60+ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా వాళ్ళు ఒక 50 to 60% లోన్లీనెస్ తో సఫర్ అవుతూ ఉన్నారు. ఉమ్. కాబట్టి లోన్లీనెస్ సఫర్ అయ్యే వాళ్ళ ఆ, ఆరోగ్యము మన శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. అట్లాగే వాళ్ళ జీవితం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఆ లోన్లీనెస్ మనిషిని విపరీతంగా డిప్రెషన్ లోన్ చేసేసి చివరికి సూసైడ్ చేసుకోవడానికి దారితీస్తుంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు జనరల్‌గా మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం. సో బేసిక్‌గా అవునండి. ఎలాంటి బాధలతో ఉన్నవాళ్ళు ఎక్కువొస్తారు? సో అలాంటి వారికి మీరసలు ఏం చెప్తారు? మేజర్ గా 60+ వచ్చే వాళ్ళు అయితే ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఇక్కడికి వాళ్ళ పార్ట్నర్ కోల్పోయినప్పుడు, లేకుంటే పిల్లలు వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, హ్మ్. ఓసారి భార్య భర్తలు కలిసి వస్తారు, ఒకసారి భర్త భార్య అట్లా ఇండిపెండెంట్ వస్తారు. వాళ్ళందరూ కూడా దే విల్ బి సఫరింగ్ విత్ టూ మచ్ ఆఫ్ లోన్లీనెస్. ఎందుకంటే పోయిన వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం కష్టం, వీళ్ళకు వాళ్ళ కష్టాలు తెలుసు, వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఎక్కడ ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు కానీ మాట్లాడడానికి ఎందుకు అందుబాటులో ఉండరని చెప్పి వాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి వీళ్ళు లోన్లీనెస్ తో వస్తారు. తర్వాత టీనేజర్స్ మాత్రం ఎక్కువ మంది వచ్చి సఫర్ అయ్యేది ఏదైతే ఫ్రెండ్స్ లేకపోవడం, సోషల్ గ్యాదరింగ్ మీటింగ్స్ లోపల వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్స్ దొరకకపోవడం, కుటుంబంలో అందరు ఉన్నా సరే వీళ్ళ కోసం అంటూ పర్టికులర్ గా టైం కేటాయించలేకపోవడం, వీళ్ళు కూడా వెళ్ళి అమ్మ నాన్నతో కానీ సిబ్లింగ్స్ తో కానీ నాతో టైం స్పెండ్ చేయండి, నాకు ఇట్లా అనిపిస్తుందని చెప్పలేకపోవడం, ఇవన్నీ ఈ రెండు గ్రూపుల్లో మనం ఎక్కువ లోన్లీనెస్ ను గమనిస్తాము. అట్లా వచ్చిన వాళ్ళకే వి మేక్ దెమ్ బెటర్ బై మీన్స్ ఆఫ్ థెరపీస్. ఓకే. అంటే సార్ జనరల్‌గా ఒక ఇంట్లో ఎవరైనా గానీ డిప్రెషన్‌లో ఉన్నారు అంటే అసలు వాళ్ళని ఎలా గుర్తించాలి? డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకు ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ ఉంటాయండి. హ్మ్. అంటే ఎక్కువ మాట్లాడతారు, లేకుంటే అస్సలే మాట్లాడకుండా ఐసోలేట్ అయిపోయి రూమ్ లో కూర్చుంటారు, గంటలు హ్మ్. గంటల తరబడి మొబైల్లోనే ఉంటారు. లేదు మొబైల్ కూడా చూడకుండా ముసుగేసి తన్నేసి పడుకుంటారు. లేదు ఓకే. వాళ్ళకు రాత్రిపూట అంతా మెలుగుతూ ఉండి పొద్దంతా పడుకుంటూ ఉంటారు. లేదు ఎక్కువ తింటారు, భోజనం కానీ, స్నాక్స్ కానీ, బయట నుంచి ఫుడ్ కానీ, లేదా అస్సలు తినకుండా టోటల్ గా అవాయిడ్ చేసి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు చేయడానికి ఏ మోటివేషన్ ఉండదు, పూర్ మోటివేషన్ ఉంటుంది, దేని పట్ల ఆసక్తి ఉండదు. ఉన్నట్టుండి చావు గురించి, నేను చనిపోతే బాగుండు అనే వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో గానీ, స్నేహితులతో గానీ అస్సలే కలవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. మూడ్స్ కూడా చాలా అన్‌హ్యాపీగా, చాలా నిరాశజనక, నిస్తేజంగా, నిస్పృహగా ఉంటారు. మొహం చూస్తే కూడా మనకు కళావిహీనంగా
తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా కనబడితే ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానివ్వండి, మీరు తప్పకుండా గుర్తించాల్సింది ఏంటంటే వీడు డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్ అంటే మనం అనుకుంటే వచ్చేది కాదు. చాలా మంది అనుకుంటారు డిప్రెషన్కి ఎందుకు పోతున్నావు, డిప్రెషన్లోకి ఎందుకు పోతున్నావు అని అంటారు. డిప్రెషన్కి పోవడం ఉండదు. డిప్రెషన్ తెలియకుండానే జ్వరంలానే వస్తుంది అది. హ్మ్. కాబట్టి అది గుర్తించి వీడు డ్రామాలు ఆడుతున్నాడు, వీడు డిప్రెషన్ ఏముంది వీనికి అన్ని ఉన్నాయి అని ఇట్లాంటి రాంగ్ మాటలు కుటుంబ సభ్యులు మాట్లాడకుండా మీరు సైకాలజీ దగ్గర కానీ సైకాలజీకి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళను బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. యెస్. అంటే సార్ ఇప్పుడు చూసుకుంటే వృద్ధాప్యంలో ఆత్మహత్య చేసుకోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. అసలు ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయం రావడం వెనుక అసలు ఎలాంటి కారణాలు ఉండొచ్చు అనుకోవచ్చు? అసలు ఏ టైంలో వాళ్ళు ఇలాంటి డిప్రెషన్‌కి గురవుతారు? అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకోవడము అనేది వాళ్ళ నిర్ణయం ప్రకారం జరగదు. హ్మ్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్‌లో ఉన్న న్యూరో కెమికల్స్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి అట్లాంటి భావనలు కలుగుతాయి. సో, ఆ భావనలు ఇవి ఫేకు, ఇవి నిజం కాదు అనే విచక్షణ, అనే ఎరుక, అనే అవేర్‌నెస్ వాళ్ళకుండదు. దాంతోటి ఏం చేస్తారు, బ్రెయిన్‌లో వచ్చే సజెషన్స్ నిజమే అనుకోని, ఆ సజెషన్ ప్రకారం వాళ్ళు చనిపోతారు. అది హ్మ్. నిర్ణయం తీసుకొని చనిపోవడం కాదు ఇది. ఇదేంటంటే వాళ్ళ బ్రెయిన్‌లో వచ్చే సజెషన్స్‌ని బట్టి, ఫీలింగ్స్‌ని బట్టి ఇంక నేను చనిపోవాల్సిన అవసరం ఉంది అనేది నా బ్రెయిన్ గుర్తించి నాకు చెప్తుంది కాబట్టి, నేనెళ్లి సూసైడ్ చేసుకుంటాను. హ్మ్. అంతేగాని ఇందులో నిర్ణయం తీసుకోవడం అంటూ ఉండదు. నేను హ్మ్. ఆల్రెడీ నిర్ణయము జరిగిపోయింది. ఓన్లీ నేను యాక్షన్ చేయాలి. దా దాని వైపే ప్రయాణం చేయాలనే సజెషన్స్ నాకు కాన్‌స్టాంట్‌గా వస్తూ ఉంటే, నేను వాటిని దాటుకొని నిలబడేల శక్తి నాకు సన్నగిల్లినప్పుడు, నేను తప్పకుండా దాని సజెషన్ నిజమే అనుకోని దానికి వైపు ప్రయాణం చేస్తాను. సో, హ్మ్. అట్లా సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు మనుషులకు వస్తుంటాయి. సో, సార్ అంటే జనరల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే, ఒక సైకాలజిస్ట్‌కి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నా కూడా వాళ్ళు నాకేమీ పిచ్చి లేదు, నేను బానే ఉన్నానంటూ ఇంట్లో వాళ్ళు సమర్థించడం గానీ, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో, అసలు ఉంటుందనుకోవచ్చా అలాగా? లేదంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారా? ఎలా అంటే ఉంటుందనుకోవచ్చు? అదేనండి. ఇప్పటికి ఇంకా మన భారతదేశంలో హ్యాపీయెస్ట్ దేశం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏందంటే, మన భారతదేశంలో మానసిక ఆరోగ్యాలు 40% వరకు బాగానే ఉండవు. ఏదో ఒక సమస్య తో సతమవుతూనే ఉన్నారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా మానసిక ఆరోగ్యం పట్ల అస్సలు కూడా ఇంత 1% కూడా కాన్సంట్రేషన్ చేయవు అవి. మీరు బడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మన లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన బడ్జెట్ లోపల మెంటల్ హెల్త్‌కి సంబంధించి మొత్తం భారతదేశం మొత్తానికి సంబంధించి మాక్సిమం నా ఉద్దేశంలో ఒక 2, 3 వందల కోట్లు పెట్టుంటది. 30 రాష్ట్రాలున్న దేశంలో 140 కోట్ల మంది ఉన్న ఈ దేశం లోపల అంత చిన్న బడ్జెట్ చేస్తే మానసిక ఆరోగ్యం గురించి ఎట్లా మనం బెటర్ చేస్తాము? కాబట్టి మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రజలు, ప్రభుత్వము అందరూ గుర్తించి చేస్తే, దానికి సంబంధించిన అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే, అప్పుడు నా మానసిక ఆరోగ్యం బావుందా? లేదా? అని చర్చ చేసి డిస్కస్ చేసే శక్తి నాకొస్తది. దానికి సంబంధించి ఎలాంటి అవేర్‌నెస్ లేకపోవడం మూలన అందరూ ఏమనుకుంటారంటే మెంటల్ హెల్త్‌కి సంబంధించి పోతున్నట్టే వీడికి పిచ్చేదినే పోతాడు అనుకుంటారు. పిచ్చేదిన పోరు. తలనొప్పిలో ఎట్లయితే 4, 5 రకాలుంటాయో, నడుము నొప్పులు ఎట్లయితే 10, 8 రకాలుంటాయో, మన మానసిక ఆరోగ్యానికి సంబంధించి కూడా అన్ని రకాలైన అనారోగ్యంకు ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం మానసిక ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోవడానికి మీరు సైకాలజిస్ట్ కలవడం అనేది మీరు మీ జీవితంలో ముందడుగు వేయడానికి, అభివృద్ధి చెందడానికి, ప్రోగ్రెస్ కావడానికి వేసే అతి తెలివైన, అతి ఇంపార్టెంట్ స్టెప్ అని ఎప్పుడైతే ప్రజలు నమ్మడానికి ముందుకొస్తారో, అప్పుడు ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి, మానసిక అనారోగ్యం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండి మన దేశం యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. యెస్. సార్ జనరల్‌గా చూసుకుంటే ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఏ ఏజ్ వాళ్ళకి అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానివ్వచ్చు, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళా? లేదంటే స్టూడెంట్స్ చిన్న పిల్లలకి కూడా కొంతమంది పేరెంట్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. సో, ప్రధానంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు ఇప్పుడున్న రోజుల్లో? లేదండి ఇప్పుడు ఏ ఏజ్ అని ఉండదు. ఓకే. మనిషి తను ఏ వాతావరణంలో ఉంటున్నాడు, వాళ్ళు ఎలాంటి కుటుంబ సభ్యుల చుట్టూరా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి బయటెళ్ళి పనులు చేస్తున్నారు, ఎలాంటి ఛాలెంజ్‌ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు పెరుగుతున్న క్రమం లోపల వాళ్ళ మానసిక ఆలోచనలు, మానసిక స్థితి ఎలా ఉంది? దాన్ని ఎదుర్కోవడంలో ఈ వ్యక్తి ఎంతవరకు సఫలమవుతున్నాడు? సఫలం కాని పరిస్థితి లోపల ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు? ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు మనిషికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే భావనలను తను ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఆయన మానసిక ఆరోగ్యం డిసైడ్ కాబడతది. సో, ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం బాగలేదని అర్థమైనప్పుడు అది చిన్నవాళ్ళు గానియండి, మిడిల్ ఏజ్ గానియండి, ఓల్డ్ ఏజ్ గానియండి, ఎవ్వరికైనా గాని ఇది అవసరం ఉంటుంది. ఇది ఫలానా శిక్షణకే వర్తిస్తది అని మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు దీన్ని గుర్తించి, ఆలోచించి అవసరమైనప్పుడు ట్రీట్‌మెంట్ ఇస్తారో, అప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు బాగవడానికి అవకాశం ఉంది. ఓకే.
థ్యాంక్ యూ వీరేందర్ గారు. Yeah. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఒక వృద్ధుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా తనని దేవుడు పిలుస్తున్నాడు అనే ఒక సమాచారంతో అతనైతే బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అలాంటి డిజార్డర్తో ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటూ కూడా ఇటు వీరేందర్ సైకాలజిస్ట్